స్నేహ, వాళ్ళొచ్చారు. ఎవరు? మీ ఆయన. ఆయన వచ్చారా? వచ్చారు కాబోయే భార్యతో. మీ పాప దీప్తి కూడా వచ్చింది. దీప్తి, ఇదే సరైన సమయం. నువ్వు వచ్చి సత్యనారాయణ గారికి కనిపించు. సమస్యలన్నీ తీరిపోతాయి. పదా. తొందరపడకు ముంతాజ్. నా రూపం నాకే వికారంగా ఉంది. అద్దంలో ఎంత అనాకారైనా తనకు తాను అందంగానే కనిపిస్తుంది. నా అనాకారితనాన్ని చూసి అద్దమే పగిలిపోయింది. ఇప్పుడు నేనొచ్చి ఆయనకు కనిపించి అద్దాల మేడ లాంటి మా ఆయన బతుకుని మొక్కలు చేయలేను. నేను రాను. నిన్నెవరో మాట్లాడారు. తప్పకుండా రావాలి. కారణాలు చెప్పి రాకుండా ఉండకూడదు. నాకేనుగు బొమ్మ కొని పెట్టవా? బొమ్మెందుకు, ఏనుగునే కొని పెడతాను. నిజంగా? ముంతాజ్, నేను స్నేహ ఎంత అన్యోన్యంగా ఉండేవాడమో నీకు తెలుసు. స్నేహ మరణంతో నాకు లోకమే శూన్యమైంది. నా జీవితంలో మరో స్త్రీకి చూడలేదనుకున్నాను. కానీ కాలం, పరిస్థితులు నన్ను మార్చేశాయి. స్నేహ చోటు జ్యోతికి ఇవ్వకుండా ఉండలేని పరిస్థితి వచ్చింది. జ్యోతి పరిచయం అయ్యాక దీప్తి మొహంలో కొత్త వెలుగు చూశాను. ఎప్పుడు ఏదో పౌరున్నటుండే దీప్తి హుషారుగా మారింది, క్రమశిక్షణ నేర్చుకుంది. నిజానికి దీప్తి వల్లే నేను జ్యోతి పెళ్లి చేసుకోవాలనుకున్నాం. జ్యోతి పరిచయం అయ్యాక దీప్తి మొహంలో కొత్త వెలుగు చూశాను. ఎప్పుడు ఏదో పౌరున్నటుండే దీప్తి హుషారుగా మారింది, క్రమశిక్షణ నేర్చుకుంది. నిజానికి దీప్తి వల్లే నేను జ్యోతి పెళ్లి చేసుకోవాలనుకున్నాం. అవును ముంతాజ్ గారు, నా తలరాత బ్రహ్మ రాయలేదు. బ్రహ్మాజీ అనే మోసగాడు రాశాడని కలత చెందాను. ఆత్మీయుల అండదండల వల్ల ఆ కల్లంలో నుంచి బయటపడ్డాను. దీప్తి వల్ల సత్యనారాయణ గారిని పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చాను. ముంతాజ్, మా పెళ్లికి మరో ముఖ్యమైన వ్యక్తి కూడా కారణం. ఆమె ఎవరో కాదు, నా అత్తగారు, స్నేహ తల్లి.
స్నేహ తల్లి నిర్మలమ్మ గారు ఈ పెళ్లికి ఒప్పుకున్నారా? ఒప్పుకోవడం కాదు, మమ్మల్ని ఒప్పించిందే ఆవిడ. అవును, ఆవిడ స్నేహ తల్లి అయ్యుండి నా కన్న తల్లిలా నన్ను కన్విన్స్ చేసి పెళ్లికి ఒప్పించాను. దీప్తికి ఇప్పుడు స్నేహ గుర్తులేదు, జ్యోతిని అమ్మ అనుకుంటోంది. మీ అమ్మ ఎవరన్నా అడిగితే స్నేహ పేరు చెప్పదు, జ్యోతి పేరే చెప్తుంది. అమ్మా, నేను కూడా స్నేహను మర్చిపోవడానికి ప్రయత్నించి జ్యోతిని చేసుకోవడానికి ఒప్పుకున్నాను. ఖచ్చితంగా పెళ్లికి రావాలి. తప్పకుండా వస్తారుగా? వెళ్ళొస్తాం. వస్తా ఆంటీ. ఓకే. ఇప్పుడు నన్ను చూసి అమ్మ ఏమనుకుంటుంది? ముందు ఆశ్చర్యపోతుంది, తర్వాత ప్రేమగా దగ్గరకు తీసుకుంటుంది. అవును, చనిపోయిందనుకున్న కూతురు బతికొస్తే ఏ తల్లి సంతోషించదో? ఒంటరిగా నేను అనుభవించిన బాధలన్నీ ఓయాసిస్సు లాంటి అమ్మ ఒడిలో మర్చిపోవాలి. ఎవరది? వస్తున్నా. అమ్మ ఎలా ఉందో? ఇదివరకట్లాగే ఉందా? ఏమైనా మార్పు వచ్చిందా? చూడాలి. ఎవరు కావాలండి? నిర్మల్ గారు ఉన్నారా? అమ్మగారు ఇంట్లో లేరు, బయటికి వెళ్ళారు. ఎప్పుడొస్తారు? ఇప్పుడు వచ్చేస్తారు. మీరు? నేను ఆవిడకి కావాల్సిన దాన్ని చూడాలని వచ్చాను. లోపలికి రండి. వెళ్ళి కూర్చోండి. ఇంతకీ మీరెవరో చెప్పలేదో? నా పేరు రవణమ్మ. సత్యనారాయణ గారికి పెళ్లి కుదిరింది కదా, ఇంట్లో పనులున్నాయి, ఒక్కదాన్నే చేసుకోలేనని నిర్మలమ్మ గారు కౌరంపితే వచ్చాను. అమ్మగారు వచ్చే టైం అయింది, అక్కడ కూర్చోండి. బయట కొద్దిగా పని ఉంది, చూసుకుని వస్తాను. అలాగే. ఆయన గుండెల్లో ఉండాల్సిందాన్ని గోడ మీదకెక్కాను. ప్రేమతో నాకు పెట్టాల్సిన మల్లెపూల దండ నా ఫోటోకి వేశారు.
రవణమ్మా, రవణమ్మా, తలుపులు బార్లా తీసి ఎక్కడికెళ్ళింది రవణమ్మా? ఏ దొంగైనా ఇంట్లో దూరితే? రవణమ్మా, రవణమ్మా! అదేంటి, స్నేహ ఫోటోకి సత్యనారాయణ వేసిన మల్లెపూల మాల ఏమైంది? కుంకుమ బొట్టేది? బతికున్న వాళ్ళ ఫోటోకి పూలదండ వేయకూడదమ్మా.